7 నెలలయ్యింది. కానీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది, వాళ్ళు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకొచ్చారు, ఏ హామీలు పెట్టుకొని ముందుకొచ్చారు అనేది ఒక్కటి కూడా నిర్వహించలేదు. మహిళల మీద ఆల్మోస్ట్ 8 నుండి 9 హామీలు ఇచ్చారు. కానీ దాంట్లో కేవలం ఒకటి మాత్రమే పూర్తి చేసింది. ఏంటి? ఫ్రీ బస్ సర్వీస్ అనేది. అంటే మహిళలకి ఒకటి ఇస్తే వాళ్ళు సంతృష్టి పడిపోతారు, ఇంకా మిగతా మీద వాళ్ళ దృష్టి పోదు అనుకునే ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ విషయం మీదనే వారికి ఒకసారి గుర్తు చేద్దాము. మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? మహిళలని కేవలం ఒక హామీ ఇచ్చి కళ్ళు మూసుకుంటే సరిపోదు, మిగతా హామీలు కూడా మీరు పూర్తి చేయాలా. మీరు అధికారంలో ఎందుకు వచ్చిర్రంటే 50% మహిళలకు మీకు ఓట్లు వేసిరు కాబట్టి మీకు అధికారంలోకి వచ్చారు. అంతే తప్ప మహిళలు లేకుండా మీరు అధికారం రాలేదు. 2 మంత్రులు ఉన్నారు, 2 మహిళా మంత్రులు ఉండి కూడా వాళ్ళు మహిళల గురించి అడగట్లేదు. మనం మహిళల ముందు ఎట్లా వెళ్తాము, మనం 8 హామీలు చేసినాము, ఆ హామీలు ఏమవుతున్నాయని అడిగే నాదుడు కూడా 2 మహిళలకి లేదు, 2 మంత్రివర్యులకి ఏం లేదని కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేసి దాంట్లో కొన్ని మాత్రమే నేను ఇప్పుడు చెప్తాను. 10 గ్రాముల బంగారం ఇస్తామని అన్నారు. 1,00,000 రూపాయలు ఎవరు నూతనంగా పెళ్లి చేసుకున్న నూతన వధువుకి ఆడమ్మాయికి 1 తులం బంగారం మరియు 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు. అది ఇయ్యలేదు. నెలకి 2,500 రూపాయలు ఇస్తానన్నాం, ఇయ్యలేదు. మూడవది స్కూటీలు 18 సంవత్సరాలు పైన వెళ్ళిన వారు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఫ్రీ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ ఇస్తానన్నారు. ఎందుకంటే పెట్రోల్ వాళ్ళకి సాధ్యం కాదని, కానీ అది ఇవ్వలేదు. బెల్ట్ షాపులు రిమూవ్ చేస్తానన్నారు, అది ఇవ్వలేదు. కొత్తగా పుట్టబోయే అమ్మాయి పుడితే కనుక ఆ అమ్మాయికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేస్తానన్నారు, అది చేయలేదు. అంటే ఎన్ని హామీలు ఇచ్చినా ఏది ఒక్కటి నిర్వహించకుండా కేవలం వాయిదాల మీద వాయిదాలు పడుకుంటూ చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం 7 నెలలు వచ్చిన తర్వాత కూడా ఒక రేషన్ కార్డు ఇస్తలేదు. అంటే ఎంతమంది అమ్మాయిల పెళ్ళిళ్ళు అయినాయి, వేరే కాపురాలు పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి ఉచితంగా రేషన్ ఇవ్వొద్దా, వాళ్ళు ఉచితంగా వాళ్ళకి వైద్య సౌకర్యాలు రాకూడదా, ఇవన్నీ కూడా ఒకటికి ఒకటి లింక్ ఉన్నదే తప్ప మిగతాదేది. ఇంకో పెద్ద విషయం, రేవంత్ రెడ్డి గారు బెల్ట్ షాపులు తీసేస్తామని అన్నారు. కానీ వారు కూడా ప్రీవియస్ అధికారంలో ఉన్న వాళ్ళ పాటే వెళ్తున్నారు తప్ప వీళ్ళకేం అవసరం లేదు. బెల్ట్ షాపులు అట్లాగే నడుస్తున్నాయి, ఎంతోమంది కుటుంబాలు పాడైపోతున్నాయి, ఎంతోమంది విద్యలు పాడైపోతున్నాయి. అంటే అందరూ కూడా కేవలం ఈ మద్యానికి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మద్యానికి బానిసం అయ్యడం తప్ప ఇంకా ఏమీ చేయలేదు అనేది తెలియజేస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చిన వాదన ఏంటంటే, బీఆర్ఎస్ అంటే కంచెలతోని నిండిన ప్రగతి భవన్ అని చూసాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇటు మన టీజీపీఎస్సీ దగ్గర చూడొచ్చు, లేదంటే ఇప్పుడు విద్యాశాఖ అది విద్యార్థులు ముట్టడిస్తున్నారు, అవి చూడొచ్చు. ఎక్కడ చూసినా కంచెలతో నిండిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంతే, వాళ్ళకి తేడా లేదు. వీళ్ళు కూడా వాళ్ళ బాటే నడుస్తున్నారు. కంచెలు వాళ్ళు తప్పు చేస్తున్నాము, వాళ్ళకి భయం వేస్తోంది, మేము తప్పు చేస్తున్నాము, మేము విద్యార్థుల దగ్గర తప్పు చేస్తున్నాము, మేము ప్రజల దగ్గర తప్పు చేస్తున్నాము అని తెలుసుకొనే ఈ కంచెలు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద మాట అన్నారు అప్పుడు, నేను ఈ కంచెలు తీసేస్తున్నాను, ప్రజాభవన్ చేస్తున్నాను అని. కానీ ఏమైంది? 4 రోజులే ఆ ప్రజాభవన్ నడిచింది. ప్రజాభవన్లో మనుషుల్ని పిలిపించి ఇది తీసుకున్నారు, దాని తప్ప మళ్ళీ ఇప్పటివరకు ఏం లేదు. మళ్ళీ అదే కంచెల సిస్టమ్ వచ్చింది. ఎక్కడ పోయినా కానీ మా యువమోర్చా పిల్లలు ఎంత కష్టపడి నిరుద్యోగం మీద చేస్తే వాళ్ళకి కంచెలు పెట్టి వాళ్ళకి కొట్టడం. అంటే ఇప్పటికీ ఎన్నిసార్లు ఎంతమంది పోయినా దెబ్బలు తినడం. అంటే అనిశ్చిత వేస్తా ఎట్లా అప్పుడు దొర పరిపాలించిండో ఇప్పుడు ఈయన కూడా అట్లాగే చేస్తున్నాడు తప్ప బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ వేరు కాదు. వీళ్ళిద్దరూ ఒకే పరిపాలన ఇవ్వగలుగుతారు. ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు రావు, నిరుద్యోగ భృతి రాదు, మహిళలకి రక్షణ లేదు. అరే 7 నెలలు అవుతుంది, 7 నెలలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకి అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి మహిళల మీద. కానీ ఒక మహిళా కమిషన్ పెట్టడానికి రాలేదా? అంటే ఈ రాష్ట్రంలో కేవలం సీతక్క మరియు సురేఖక్కనే ఉన్నారా? ఇంకా వేరే మహిళలు లేరా? వేరే మహిళలకు ఆలోచన, ఈ 2 మహిళలు అయినా కానీ వాళ్ళకి ఆలోచన రావట్లేదా?
ఇప్పటికే అయితే రాష్ట్రంలో గత వారం రోజుల్లో గందరగోళాలు, ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరిచ్చే సూచన ఏంటిది? వెంటనే మీరిచ్చిన హామీలు పూర్తి చేయాల్సిందే. ఇది ప్రారంభం మాత్రమే. మా మా మోర్చాలు ఏ మోర్చా అయినా తీసుకోండి, ఎస్సీ మోర్చా అయినా తీసుకోండి, ఎస్టీ మోర్చా, యో మోర్చా, మహిళా మోర్చా, ఏ మోర్చా అయినా తీసుకోండి. మీరు ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలు, మీరు చేవలలో ఇచ్చిన హామీలు, లేకపోతే మహబూబ్ నగర్, ఆదిలాబాద్లో ఇచ్చిన హామీలు అన్నీ కూడా మీరు పూర్తి చేసేదాకా భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదు. దీన్ని పట్టి మరీ చేయించే రకం భారతీయ జనతా పార్టీ. మేము తప్పకుండా చేయిస్తాము. ఎట్లా మేము అనుకుంటే ఎట్లా కేసీఆర్ గారిని బయటికి తెంపినామో అట్లాగే మిమ్మల్ని కూడా పంపించే అధికారం మాకున్నది. మేము చేస్తాం కూడా అని మీకు తెలియజేస్తున్నాం.